హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ రోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో ఓనం పండుగ చరిత్ర మరియు ఈ ఓనం పండుగ ఎలా జరుపుకుంటారో చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ సంక్రాంతి ఎలానో, ఇక్కడ కేరళలో మలయాళీలకి చాలా పెద్ద పండుగ, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ ఓనం అన్నమాట. ఇది పౌరాణిక కథల్లో మఖసిద్ధమైన రాజు మహాబలికి సంబంధించినది. పూర్వం మహాబలి అనే చక్రవర్తి తన పాలనలో ధర్మాన్ని, సమానత్వాన్ని, శాంతిని స్థాపించాడు. తన పాలనా కాలంలో ప్రజలు సంతోషంగా, ఆనందంగా జీవిస్తుండేవారు. అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారంలో మహాబలిని పరీక్షించేందుకు వచ్చాడు. 3 అడుగులు భూమి ఇవ్వమని మహాబలిని కోరాడు. మహాబలి అంగీకరించిన తర్వాత 1 అడుగు భూమి పైన, ఇంకొక అడుగు ఆకాశం పైన విష్ణుమూర్తి వేశాడనమాట. 3వ అడుగు అడిగినప్పుడు మహాబలి తన తలను చూపించి తన తలని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు విష్ణువు అతనికి పాతాళ లోకాన్ని ప్రసాదించాడు. కానీ ప్రతి సంవత్సరం ఒక్కసారి తన ప్రజలను చూసే అవకాశం ఇచ్చాడు. అందుకని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ ఓనం పండుగ జరుపుకునే టైంలో మహాబలిని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ ఇక్కడ ప్రజలు మహాబలి ప్రతి సంవత్సరం వస్తారని నమ్ముతూ ఈ పండుగని జరుపుకుంటారు. ఈ పండగ ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఈ కేరళలో ఓనం పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ 10 రోజుల పాటు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఘనంగా జరుపుకుంటారు. వామన అవతారం కోసం, అలానే మహాబలి రాజు మహిమల కోసం చెప్పుకుంటూ, గుర్తు చేసుకుంటూ, తలుచుకుంటూ, ఇప్పటి కాలం పిల్లలకి చెప్తూ ఈ పండగని చాలా సంతోషంగా చేసుకుంటారు. ఓనం అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే పూలు, అలానే పూలతో రూపొందించిన అందమైన పూల ముగ్గులు. ఇక్కడ ప్రతి ఇంటి ముందు, షాప్స్ ముందు, పెద్ద పెద్ద మాల్స్ ముందు, స్కూళ్ళు, కాలేజీలు అన్నింటి ముందు కూడా పెద్ద పెద్ద ముగ్గులు అనేవి వేస్తారనమాట పూలతో. ఇవి చూడటానికి చాలా ఆనందంగా ఉంటాయి. ఈ ఓనం స్టార్ట్ అయ్యే 2-3 రోజుల ముందు నుంచే అన్ని దగ్గరలో కూడా పూలు అనేవి పోగులు పోగులుగా చేసి అమ్ముతుంటారు. వీడియోలో చూడండి, మీకు కనిపిస్తూ ఉంటది. అలానే అరటి ఆకులు, పూజకు సంబంధించిన వస్తువులు, పత్రి అన్ని కూడా మార్కెట్లలో మనకి దొరుకుతాయి. మనకి రోడ్ సైడ్ ను కూడా ఈ పూలు అనేవి కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. ఓనం అంటేనే పూల పండుగ అని కూడా అనుకోవచ్చు. ఇంకా ఈ ఓనం పండుగలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే వంటలు. ఈ ఓనంలో భోజనాన్ని ఓనం సంధి అని అంటారు. ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో వివిధ రకాలైన వంటలు ఉంటాయి. మొత్తం 26 రకాల వంటలు అనేవి ఉంటాయి. ఇవి ఒక పెద్ద పచ్చని అరటి ఆకుపై వడ్డిస్తారు. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో, మాల్స్ లో కూడా ఈ ఓనం జరుగుతున్న అన్ని రోజులు కూడా ఈ ఓనం సంధి అనే భోజనం మనకి దొరుకుతుంది. ఇంకా ఈ ఓనంలో ప్రధాన కార్యక్రమాలు చూద్దాం. 1 పూలతో రూపొందించే అందమైన అలంకారాలు. 2 ఓనం సంధి, ప్రత్యేకమైన 26 రకాల గల భోజనం. 3 స్నేక్ బోట్ రేస్, నదుల మధ్య జరిగే పడవ పందాలు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు జరగట్లేదు, కానీ ఒకప్పుడైతే ఇవి జరిగేవి. ఇప్పుడైతే ఎక్కడ జరగట్లేదు. జరిగితే వీడియో తీసి నేను చూపిద్దాం అనుకున్నా. నెహ్రూ ట్రోఫీ కాంపిటీషన్స్ మాత్రం అవుతున్నాయి. వీలైతే అది మీకు లాంగ్ వీడియో తీసి పెడతా చూడండి. ఇంకా అక్కడక్కడ ఎగ్జిబిషన్స్, ఈవెంట్స్ అవుతూ ఉంటాయి ఈ 10 రోజులు కూడా. 4వది ఏంటంటే మహాబలి రాజును ఆత్మీయ ఆహ్వానం ఇస్తారు. అతనికి పూజలు చేసి ఆనందంగా ఉంటారు. అతను తిరిగి తన ప్రజలను చూడడానికి ఈ పండుగ జరుపుకునే టైంలో వస్తాడని ఇక్కడ ప్రజల గాఢ నమ్మకం అన్నమాట. అలానే ఈ పండుగ ముఖ్యంగా చింగం నెలలో జరుపుకుంటారు. చింగం అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో జరుపుకుంటారు. ఈ పండుగ 10 రోజుల పాటు చాలా సంతోషంగా, ఆనందంగా చేసుకుంటారు. అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగ. ఇక్కడ వీడియోలో బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఈయనే మన మహాబలి రాజు అన్నమాట. ఇలాంటి బొమ్మలను అమ్ముతారు. ఇవి తీసుకెళ్లి ఇంట్లో పూజ చేసుకుంటారు. ఈ పండగలో ఎటువంటి ఈవెంట్స్ అవుతాయి, వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయి, అవన్నీ కూడా నేను లాంగ్ వీడియో చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇదే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా, మీకు కూడా చూడడానికి ఇబ్బందిగా ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలానే నేను మిస్ చేసిన విషయాలు, మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ సెక్షన్
సెక్షన్ లో షేర్ చేయండి. ఇంక ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఆ వినాయకుడు బాగుంది కదా, అది కొబ్బరికాయతో చేసింది. ఇక్కడ అన్ని కూడా చెక్క వస్తువులు ఉన్నాయి, చాలా వరకు హ్యాండ్ మేడ్. ప్రతి దగ్గర ఇలాంటి ఎగ్జిబిషన్స్ అనేవి అవుతూ ఉంటాయి ఈ 10 days కూడా. అలానే సర్కస్లు, చిన్న చిన్న ఈవెంట్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఓనం పండుగలో క్రీడలు కూడా ప్రాముఖ్యత ఉంది. వివిధ రకాల గేమ్ కాంపిటీషన్స్ అనేవి అవుతూ ఉంటాయి అన్ని దగ్గరలో కూడా. అయితే ఈ గేమ్స్ చిన్నపిల్లలకి పెద్దవారికి అని తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. ఈ గేమ్స్ అన్నింటిలో ముఖ్యమైన గేమ్ ఏంటంటే వల్లంకెలి, పడమర్రి పోటీలు. ఇవే అగ్రస్థానం అని చెప్పుకోవచ్చు. అంటే పడవలు ఎంతో శక్తివంతంగా వేగంగా పోటీ పడతాయి అన్నమాట. ఈ పండుగ కులం మతం అని తేడా లేకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసి సంతోషంగా చేసుకుంటారు ఇక్కడ. అలానే ఈ పండగ టైంలో కేరళలో నాట్యాలు, కళారూపాలు, సాంప్రదాయ ప్రదర్శనలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కథాకళి మరియు ఇతర జానపద కళలు ప్రజలకి వినోదాన్ని కలిగిస్తాయి. అలానే మీరు ఎప్పుడైనా కేరళ ట్రిప్ రావాలనుకుంటే ఈ ఓనం టైంలో వచ్చారంటే మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎక్కువ దగ్గరలో ఇటువంటి ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి. ఎగ్జిబిషన్స్ అన్ని దగ్గరలో ఉన్నవే కనుక నేను ఎక్కువగా చూపించలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీరు కేరళలో ఉన్నా లేదా ఈ ఓనం పండుగ ఎప్పుడైనా చూసుంటే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.